కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి వెంటనే. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. బకాయి పడ్డ పెండింగ్ జీతాలు చెల్లించాలి వెంటనే. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి వెంటనే. ఉక్కు నగరంలో నివసించే కార్మికుల కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఉక్కు నగరంలో నివసించే కార్మికుల కరెంటు ఛార్జీలు తగ్గించాలి. జీతాలు చెల్లించాలి వెంటనే. కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలి వెంటనే. కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలి వెంటనే. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. కార్మికుల సమస్యలకు పరిష్కరించాలి వెంటనే. కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలి వెంటనే. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. తక్షణమే కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలి. తక్షణమే కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలి. అలానే క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పేసి మనం ముఖ్యంగా వాటి డిమాండ్ మీద ఈ రోజు వరకు కూడా మన ధర్నాలని రాస్తారోకాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి సంఘటనలో మన ఐఎన్టీసీకి ఉన్నాయి. మరి ఆ సిచ్యువేషన్లో మరి ఈరోజు మనం మరి సేల్లో కనిపెట్టేట్లయితే మరి వారికి క్యాప్టివ్ మైన్స్ అని కేటాయించడం జరిగింది. కాబట్టి మనదే కూడా బ్రహ్మాండమైనటువంటి సంవత్సరానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పేసి మన తాలూకా అభిప్రాయం. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం, ఆకాంక్ష కూడా. ఒకవేళ సేల్లో కలపకపోతే ఖచ్చితంగా రా మెటీరియల్ అంటే క్యాప్టివ్ మైన్స్ మనకు కావాలని చెప్పేసి మనం అడగడం జరిగింది. మరి క్యాప్టివ్ మైన్స్ కి మరి వాళ్ళకి ఉన్నాయి కాబట్టి సేల్ వారికి కోట్లాది రూపాయలు ఆదాయం ఆర్జించుకుంటున్నారు. మనం ఏమీ లేకుండానే మనం టర్నర్ అరౌండ్ కూడా 2005, 2006 సంవత్సరంలో మరి టర్నర్ అరౌండ్ కూడా సాధించుకొని మరి ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళాం. అంటే మనకు ఆ రకమైనటువంటి టెక్నాలజిస్టు మన దగ్గర ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా కాదని చెప్పి ఏం చేశారు, విఆర్ఎస్ అని చెప్పేసి సుమారు 3,000 మంది ఎంప్లాయీస్ ని బయటకు పంపడం అని చెప్పేసి యాజమాన్యం చేసింది. మరి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా సుమారుగా 6,000 మందిని మరి సుమారుగా బయటకు పంపించడం అనేది కూడా జరిగింది. కాపాడుకోవాలని పోరాటాల ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. నిర్మాణ దశలో కానీ లేదు ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్న ఉత్పత్తి జరుగుతున్న సమయంలో కూడా అధికారులు కానీ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ తమ ప్రాణాలు కోల్పోయి ఈ కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించుకోవాలని, మిగతా శీలకానికి భిన్నగా ఉండాలని, ఈ సమాజంలో గౌరవాన్ని తీసుకురావడంలో ఆ రోజు ఐఎన్టీసీ ప్రత్యేకమైనటువంటి కృషి చేసింది. ఆ విధంగానే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కు ప్రత్యేకమైనటువంటి గౌరవం కానీ ఒక ప్రత్యేక ప్రతిబద్ధత అనేది ఉండేది. కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల తాలూకా వాళ్ళు చూస్తే చులకన భావం తీసుకొచ్చారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం కానీ లేదా యాజమాన్యం కానీ ప్రధానమైన కారణం. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాని దందాను పాడే విధంగా ఈరోజు వ్యవహరించడం చాలా దారుణం. ఎందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా కష్టించి పనిచేసి మొదటి దశలో 3 పాయింట్ల నుండి 3 పాయింట్లు తీసుకెళ్లారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏదైతే ప్యాకేజ్ ఇచ్చిందో ఆ ప్యాకేజ్ కార్మిక వర్గానికి కానీ కర్మాగారాన్ని ఉపయోగించకపోయినా పెద్ద ఎత్తున మరి ఏదైతే మా టార్గెట్ నిర్దేశించారో ఆ టార్గెట్లను అధిగమించి పనిచేస్తున్నాం. కానీ దారుణం, కార్మికులందరికీ ఉత్పత్తి ముడిపడినటువంటి జీతాలు ఇవ్వడం అనేది కింద నెల నుంచి స్టార్ట్ చేశారు. అది చాలా అన్యాయం. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే బకాయి పడ్డ వేతనాలు ఉన్నాయో అవి వెంటనే ఇవ్వాలని చెప్పేటట్టు డిమాండ్ చేయడం జరుగుతోంది. ఏ స్టీల్ ప్లాంట్ లేదు, ఎక్కడా లేనటువంటి ఐఎన్టీసీ సాధించున్నాం. అవి మనం హెచ్ఆర్ఏ సాధించుకున్నాం. అటువంటి హెచ్ఆర్ఏని ఈరోజు మంగళం పాడారు. దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్టేట్ గవర్నమెంట్ కంటే దారుణంగా టౌన్షిప్లు ఎవరైతే నివసిస్తున్నారో ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా 50 పైసలు ఉన్నది 2 రూపాయలు చేసే కరెంట్ ఛార్జీలు, అది చాలా అన్యాయం. అది దాన్ని ఉపసంహరించమంటున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సమర్థవంతమైన యూనియన్ కానీ సరైన లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలన్నీ ఎదురవుతున్న విషయాన్ని కూడా కార్మికులు గుర్తించుకోవాలి. అయినప్పటికీ కూడా ఒక మెట్టు తగ్గి
కార్మిక ఐక్యమత్యాన్ని కాపాడాలని అందరూ సమిష్టిగా పోరాటాలు చేస్తూ విశాఖ ఉక్కు నెట్టి పరిస్థితి ప్రైవేటు పరం కాకుండా ఉండాలని మన ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అలా చేస్తున్న తరుణంలో ఏదైతే గతంలో ఐఎన్టీ సాయంలో సాధించుకున్నామో యూనిఫామ్ పోయింది, ఒక పక్క సిల్వర్ కాయిన్ పోయింది, గోల్డ్ కాయిన్ పోయింది, ఇన్సెంటివ్ పోయింది, ఆఖరికి జీతాలు అడుగులు పరిస్థితి ఏర్పడింది. 2021లో ఆనాటి యూనియన్లు కానివ్వండి, ఏ యూనియన్ కూడా సక్రమంగా చేయకపోవడం వల్ల వేజ్ రోజున కూడా పోయింది. అదే ఈరోజు అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా బ్రహ్మాండంగా వేజ్ రోజున జరిగింది. వారందరికీ ఏరియాస్ కూడా వచ్చాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు కూడా ఇవ్వాలంటే ఆనాటి కొంతమంది అందరూ కూడా ఈ అగ్రిమెంట్ రద్దు చేయండి అని చెప్పారు. రద్దు చేయమంటే మేనేజ్మెంట్